అసలు మిస్ అవ్వ ఇది అసలు మిస్ కాదు. ఇక్కడ తిరుపతిలో కానీ మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కుదిరితే చర్చి ఒకసారి మీరు మాకంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడారు కదా, ఇప్పుడు ఎవరితో మాట్లాడాము నేను నాకంటే ఇంకా పెద్ద ఛాన్స్ అండి మీకు. అంటే ఆయన ఇంట్లో లేడు ఇప్పుడు. అతను రైల్వే యాక్చువల్గా రైల్వే సీనియర్ ఇంజనీర్ అతను లోకో షెడ్లో చేస్తారు అతను. సో ఆల్వేస్ వెన్ వి మీట్ డిస్కస్ అబౌట్ యూస్ ఓన్లీ సార్, మీతోనే మీ గురించి డిస్కస్ చేస్తాం. ఈ కాన్ ఫర్గెట్. వెరీ గుడ్. చాలా చాలా అది ఫైవ్. మా బావగారికి ఎయిట్లో ఉంటాను. అతను మీతో వచ్చి మీకు వస్తున్నాను. యాక్చువల్గా మిమ్మల్ని చూసాను అంతే. లేకపోతే నేను అసలు కాకపోయేవాడిని. అవి రావాల్సిన పని లేదు. బాగుంటుంది ఏర్పాటు, బాగుంటుంది ఏర్పాటు. మనం భగవద్గీతలో ఒక మాట చెప్తారు ఏంటంటే, దుఃఖాలయం అశాశ్వతం అని. ఈ ప్రపంచానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు శాస్త్ర? దుఃఖాలయం. చెప్పున్నాను అశాశ్వతం. ఇవి రెండు డివైడ్ చేయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? దుఃఖాలయం. వాట్ ఇట్ మీన్? దుఃఖం అంటే ఏంటన్నా? మీరు ఇలా కూర్చోండి, అది బెస్ట్. దుఃఖం అంటే బాధ, పెయిన్. ఓకే, ఎవ్రీబడి హ్యావ్ ఇన్ డిఫరెంట్ స్టేజ్ డిఫరెంట్ పెయిన్స్. ఎవ్రీ వన్. నువ్వు అలగలేదా నాన్న మీద? ఎప్పుడే ఏదైనా అడిగేవా లేదా? అడుగుతావు, అలుగుతావు. ఒక బంగారం సార్ అన్నయ్య కూడా ఓకే, అన్నయ్య కూతురు. ఓకే, మన పిల్ల రైట్. అక్కడ మా తమ్ముడు కూతురు, మీ అన్న కూతురు. ఓకే, నాన్న దగ్గర ఏదో అడుగుతాం, అది కొనలేదు. నీకు తమ్ముడు ఉన్నాడా? మనమే మొనార్క్, ఎదురులే లేదు. సో ఎప్పుడైనా స్కూల్లో, ఇంట్లో ఏదో విషయంలో మనం అప్సెట్ అవ్వే అవకాశం ఉంది, అవుతుంటాం. ఇలా లైఫ్లో చాలాసార్లు అప్సెట్ అయ్యే పరిస్థితి వస్తుంది. మనకి అబ్దుల్ కలాం గారు మంచి మాట చెప్పారు. వెన్ ఎవర్ యూ అప్సెట్, డోంట్ రిమైన్ అప్సెట్, యూ ప్లీజ్ గో అప్ అండ్ సెట్. వెరీ గుడ్. ప్లీజ్, దిస్ క్లాప్స్ నాట్ ఫర్ మీ, ఫర్ అబ్దుల్ కలాం, ద గ్రేట్ పర్సన్, హూ ద ఓన్లీ వన్ లెజెండ్. మీరు చూడండి, ఎవడైనా భూమి మీద గాంధీని తిట్టేవాడు ఉంటాడు, లేదా నెహ్రూ తిట్టేవాడు ఉంటాడు. అబ్దుల్ కలాం గారు తిట్టాడు చూస్తాను. అన్నం తినేవాడైనా షోమి. సచ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఈ బార్న్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా అండ్ స్టేడ్ ఇన్ నార్త్ ఇండియా అండ్ ఈ లెఫ్ట్ హిస్ బాడీ ఇన్ ఈస్టర్న్ ఇండియా. సో ఎనీహౌ, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దుఃఖాలయం, పెయిన్. అప్పుడే ఫోటో పెట్టేశాడు ఇలా ఫ్రెండ్. ఈజ్ వెరీ హార్డ్ కోర్. సంతోషం. సరే, యాజ్ యూ విష్. సో ఈ దుఃఖం అనేది మనకి తప్పనిసరి, ఎవరికైనా డిఫరెంట్ స్టేజెస్. కుక్కలకి అంటే ఇళ్లలో పెంచుకునే కుక్కలకి ముద్దుగా చూస్తుంటారు, ముద్దలు పెడతారు, ముద్దులు పెడతారు. ముద్దలు డాగ్స్ దే కిస్ బికాజ్ దే ఫీడ్ పెట్స్. ఇప్పుడు మామూలు ఈ కుక్కలకేమో ముద్దలు, బయట కుక్కలు వస్తే గుద్దులు, అవి దాటితే హద్దులు. ఓకే, హరే కృష్ణనా? ఏ పేరు? అరే ఇప్పుడు పాణిగ్రాహితో మాట్లాడాను. అండమాన్ పాణిగ్రాహి కదా అయినా? ఫ్రమ్ శ్రీకాకుళం. అది జస్ట్ నేను కార్లో వచ్చేటప్పుడు వేరే పాణిగ్రాహితో మాట్లాడాను. కర్మగారు ఇద్దరు ఒక పాణిగ్రాహేమో అని డౌట్ వచ్చింది. ఒకసారి అలా జరుగుతుంది సార్, కోయిన్సైడ్. పాణిగ్రాహి వండర్ఫుల్ నేమ్, డిఫరెంట్ నేమ్, రేర్ నేమ్, యూనిక్ నేమ్. ఈజ్ కృష్ణ అండ్ ఈజ్ బ్యూటీ ఆఫ్ రాధాకృష్ణ. వెరీ హ్యాపీ. నాన్న ఎక్కడుండేది?
ఓకే నేను రేపు దిగుతాను. ఓ పని చేయమని ఇంకే ఎగ్జాంపుల్ వైజాగ్ ఒక పని చేయండి, నేను రేపు వెళ్ళి వచ్చేస్తాను. వైజాగ్లో 2 days ఉంటాను. నెంబర్ నీ దగ్గర ఉంది. ఓకే ఈ పాణిగ్రహి రామచంద్ర పాణిగ్రహి, రామచంద్ర పాణిగ్రహి మీ ఫ్రెండ్కి నేను ఒక చేతికి బృందావనం తాడిచ్చానా. సో 1 for you. బృందావనంలో ఎందుకంటే పెద్ద దొరికి నీ పంచి పెట్టాం, మీరు ఇంక సరిపెట్టుకోవాలి. రైట్ మా చిన్న తల్లికి ఇస్తా. ఏమో నీ చేయి సరిపోతున్నాయి చిన్నపిల్ల కదా ఒరే కన్నా. అది ఉట్టినే మనం ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఉట్టినే ఇస్తే నాకు ఐ డోంట్ లైక్. ఓకే ముందు క్వశ్చన్ ఏదో స్మాల్ క్వశ్చన్. రాముడు వాళ్ళ నాన్న పేరు కానీ అమ్మ పేరు కానీ తమ్ముడి పేరు కానీ 3 options. ఎనీవన్. మదర్ పేరు కానీ మదర్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ బ్రదర్ నేమ్. మదర్స్ అయితే 3 ఉన్నారు, ఏదో ఒకటి చెప్పండి. యాజ్ యూ విష్, వీ డోంట్ మైండ్ ఎనీవన్ బికాజ్ యూ ఆర్ 9. బ్రదర్షిప్ అందరికీ తెలుసు ఫారెస్ట్కి వెళ్ళారు కదా రాముడు. రాముడు బ్రదర్ అదే ఇద్దరు. పేరేంటి? రాముడు పాటు ఎవరు లేరు? ఎవరు చెప్పండి ప్లీజ్, చెప్పకండి ప్లీజ్. రామా చెప్పద్దు ప్లీజ్ సార్, నేను ఒప్పుకోను. ఏదో ఒకటి చెప్పు, నీకు బోల్డ్ ఆప్షన్. ఇంకా కావాలంటే నేను ఎక్స్టెండ్. రాముడు వాళ్ళ సిటీ పేరు. రాముడు సీత నువ్వు ఆల్రెడీ నోను, అది చెప్పద్దు, అది ఓవర్. రాముడి సిటీ కానీ, రాముడి తమ్ముళ్ళు ఒక పేరు కానీ, రాముడి తండ్రి పేరు కానీ, తల్లి పేరు కానీ. పోనీ ఇంకా చాలా నలుగుతుంది కదమ్మా. ఈజీ క్వశ్చన్. నేను చాలా అదే ఎవరు చెప్పద్దు ప్లీజ్, ఒప్పుకోండి. ఇదిగోగా కొంచెం గట్టిగా చెప్పు, చాలా ముఖ్యమైన విషయం. గట్టిగా చెప్పు, గట్టిగా. మనం రామాయణం భగవద్గీత కంపల్సరీ, మహాభారతం ఈ 2 కంపల్సరీ తెలియాలి. ఇంకా మనం ఒక తల్లిగా ఒక చెల్లిగా రామాయణం అయితే కంపల్సరీ తెలియవలసిన. అంటే ఈరోజు అంటే మీ చిన్నపిల్లలు ఇంకా, కానీ రేపు పొద్దున తరతరాలకైనా మరి మీ పిల్లలకి రేపు పొద్దున మీ పిల్లలకి లేకపోతే మీ పక్కటి వీళ్ళందరికీ చెప్పాలి అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఐ సపోర్ట్ చిల్డ్రన్స్ ఓన్లీ. ఇప్పుడు నువ్వు 9th కదా, మీరు నా వీడియోస్లో చూడండి. జస్ట్ నిన్నే అప్లోడ్ అయింది అది. ఒక వారం క్రితం విజయవాడలో ఒక సత్సంగం. ఆ రోజు ఏకాదశి. వాళ్ళ ఇంట్లో ఏదో హారతి. 7th క్లాస్ 5th క్లాస్ పిల్లలు ఇద్దరు చిన్న పాపలు. ఇలాగే ఏదో ఒక అడిగా. నేను ఏదో తెలుగులో చదవమని ఒక స్టిక్కర్ ఇచ్చాను. వాళ్ళు మడ్డారు. అర్థం కదా? నువ్వు తెలుగు చదువుతావా? కెన్ యూ రీడ్? తెలుగు ఓకే, నేను టాపిక్ చెప్పాక మళ్ళీ ఐ విల్ కంటిన్యూ. పెద్ద వర్డ్స్ గట్టిగా చదువు. ఇది మన ఆ, సనాతన ఆ. ధర్మం పాటితం ఉండండి. ప్రచారం చేయడం రక్షిద్దాం. అమ్మయ్య, ఇంక ఇది ఫారిన్ తెలుగే పట్టు. అంటే వీళ్ళు నొక్కలేరు. దే కాంట్ స్ట్రెస్ దట్ వర్డ్. ఎందుకంటే నాకు రాదు చదవడం. మీరు ఎక్కడ పుట్టారు? నేను ఇక్కడే పుట్టాను, బట్ లైక్ మై అప్బ్రింగింగ్ వాజ్ ఇన్ నాట్. మా ఫాదర్ జాబ్. అది see, we can't blame because you brought up somewhere. Maybe you born here, but they are born here, brought up here, they grow here, but they are not. నేను బాధపడిన విషయం ఏంటంటే ఆ వీడియో టైటిల్ చెప్పినా నవ్వుతారు. సంతన్నారా బాబు, అదే టైటిల్. బికాజ్ ఆ టైటిల్ అయితే మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా చూడు, పిల్లలు కూడా చూడు. రాధమనోహర్ పిల్లలే. నేను వాళ్ళు ఎంత తప్పులు చెప్పినా నేను వాళ్ళే సపోర్ట్ చేశాను. ఎందుకు అంటారా? ఒక పిల్లకి కానీ పిల్లవాడికి కానీ మాతృభాష రాలేదంటే దోషం ఎవరిది? ఈ మాట నేను 4 years క్రితం చెప్పాను. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ఇది బంగారమా కాదా? ఖచ్చితంగా బంగారం. బంగారం అవ్వాలి కదా. అవును కదా? ఈ బంగారం మట్టిలోకి ఎందుకు వెళ్తుందంటే మనం గట్టిగా చెయ్యక. ఇటువంటి బంగారు తల్లుల్లో నేను చాలా ఇష్టపడి, అంటే నా ఆయుధ్యాయం కూడా ఆ పిల్ల పోసుకోవాలని కోరుకునే పిల్ల పేరు చెప్తా, నైనా జస్వాల్. మొన్న ఒక నెల క్రితం, ఇవాళ 27 ఉత్తరప్రదేశ్
సార్ హైదరాబాద్. అసలు ఆ పిల్ల తెలుగు మాట్లాడుతుంది, Origin తెలుగు might be పాడుతుంది. not. Origin. యా ఆరిజిన్ మరవాడి బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. నాట్ ఓన్లీ దట్, వెన్ షీ ఈజ్ ఇన్ ఏజ్ ఆఫ్ 8 years old, కేంబ్రిడ్జ్ నుంచి 10th రాసింది. 8 years ఉన్నప్పుడు 10th రాసింది. 8 years ఉన్నప్పుడు 10th రాసింది. ఫస్ట్ పాయింట్ 2 చేతులతో రాస్తుంది. 15 ఏళ్ళకి పిహెచ్డి, 11 years ఇంటర్, బ్యాడ్మింటన్, హార్స్ రైడింగ్, కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్. ఇన్నుండి వెరీ హంబుల్. అది అసలు విషయం. నేను అందుకే పబ్లిక్లో చెప్పాను అక్కడ కొన్ని వేల మంది ముందు, మై డాక్టర్ హ్యావ్ మ్యాటర్. అలా మీ నాన్న చెప్పుకోగలగాలి. మంచి మంచి మీ నాన్న మా అమ్మాయి అండి, మై డాక్టర్ హ్యావ్ మ్యాటర్ అని చెప్పుకోగలిగేలా యూ మస్ట్ అచీవ్ సంథింగ్. ఏదో చదివేసి లేకపోతే ఏదో ర్యాంక్ తెచ్చేది. నేను తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది ఏమంటే, మీరు ఎవరినో పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళని ఎవరినో తెలంగాణ అంబాసిడర్గా పెట్టారు. షీఈ్ ఏ వర్త్ఫుల్ అండ్ క్వాలిఫైడ్ టు బి తెలంగాణ అంబాసిడర్, ప్లీజ్ నైనా జస్వాల్ అని చెప్పాను. ఒక అవార్డు కూడా పెట్టండి అని చెప్పాను. బెస్ట్ డాటర్ అని అవార్డు పెట్టాను ఈ పిల్ల పేరు. ఎందుకంటే ఈజ్ గోయింగ్ ఆన్. నేను ఏమడుగుతున్నా అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ గుడ్ డాటర్, హౌ యూ ఆర్ గోయింగ్ టు బి గుడ్ వైఫ్, హౌ యూ ఆర్ గోయింగ్ టు బి గుడ్ సిస్టర్. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ వైఫ్, how you are going to be good mother. If you are not going to be good mother, you are burden for a mother, whole land. earth mother with this leather. You got it? What is other skin? Your body. మనం అంటే ఏమిట్రా ఈ తోలే కదరా. ఫర్ ఎగ్జాంపుల్ మన తోలు తీసామనుకో, ఎనీబడి కెన్ రికగ్నైజ్. అందుకే దీనికి పేరు తోలు తిత్తు. తోలు తిత్తి ఇది తుస్సుమనుట కాయం, వజీవ తుస్సుమనుట కాయం. ఉండదు కదా, ఉండదు. కాబట్టి Set 2 and 5. సార్ Sahasra, 1 and 4 అంతే కదా. మన అది 1 ఇది 4 అంతే. 3 అండి శ్రీనివాస్. అరే జశ్వంత్ 3 శ్రీనివాస్ అండి. పాస్ చేయనా ప్రభు? కాశీ